ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంకుల్లో నగదు జమ కాని వారికి 4న ఇంటింటికి పెన్షన్ పంపిణీ. సో ఫ్రెండ్స్, ఏపీలో పెన్షన్ పంపిణీలో ఈసారి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ అయిన వారికి వాటిలోనే క్రెడిట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే బ్యాంకులకు రాలేని వారికి ఇళ్ల వద్దే పంపిణీ చేస్తుంది. అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో బ్యాంకులకు వెళ్లి వీరు పెన్షన్ తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. దీంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. అలాగే ఇళ్ల వద్దే పెన్షన్ పంపిణీకి ఎంపిక చేసిన వారికి కూడా ఇప్పటికీ అందలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు పెన్షన్ మొత్తం క్రెడిట్ కాని వారికి రేపటి నుంచి ఇళ్ల వద్దే పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మేరకు బ్యాంకుల నుంచి పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేసి రేపటి నుంచి ఇళ్ల వద్దే పంపిణీ చేసేలా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు పంపుతుంది. దీంతో రేపటి నుంచి ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం హైబ్రిడ్ మోడ్లో పెన్షన్ పంపిణీ చేపట్టిన ఇందులో తలనొప్పులు తప్పడం లేదు. ఇవాల్టి వరకు బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ అయిన వారికి అక్కడే తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలా కాకుండా జమ కాని వారికి మాత్రం రేపటి నుంచి ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పంపిణీ చేసేలా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు ఇవాళ సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసే వరకు ఎదురు చూసి రాకపోతే మాత్రం రేపు ఇంటి వద్ద తీసుకునేందుకు వీలు కల్పించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ క్రెడిట్ కాని వారికి రేపటి నుంచి ఇళ్ల వద్దకే సచివాలయ సిబ్బందులు వచ్చిస్తారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.